అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, మూడో మాట మనం ధ్యానించుకుందాం రండి కదా. మూడో మాట కలవరి శిలువలో ఎంతో ప్రాముఖ్యంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ మూడో మాట ప్రపంచానికి ఒక విలువతో కూడినటువంటి తల్లి ప్రేమను కనపరుస్తా ఉన్నాడు. మనం గమనిస్తే మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అక్కడ తల్లి కుమారుడు మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 19:26 మనం చూసినట్లయితే యేసయ్య సిలువకు అప్పచెప్పబడే సమయంలో ఆయనను కదా మరి ఆయన తల్లి అయినటువంటి మరియను తీసుకెళ్ళి తనకి ఇచ్చినటువంటి శిష్యునికి అప్పచెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా అటువంటి ప్రేమను కనుపరచాలి. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల అటువంటి ప్రేమను కనపరచాలని ఈ మాట మనకు సూచనగా సూచిస్తూ ఉంది. ప్రియ సంగమా, ప్రియ దేవుని వారలారా, దయచేసి గమనించండి. ఈ రోజుల్లో కదా మనం చూస్తే ఎక్కడ చూసినా కానీ భయంకరమైన వార్తలు వింటా ఉన్నాం. కానీ యేసు ప్రభు ఆయన కాలంలో తల్లిని ఎంత ప్రేమించాడో, ఎంత విలువ ఇచ్చాడో ఈ మాటను చూసి మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, విలువనిచ్చేవారిగా మనం ఉండాలని ఈ మాట సూచనగా ఉంది. కాబట్టి అందరం కూడా ఆ మాట ప్రకారం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక.